విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది ఏపీ వాసులు మృతి. కాల్పులతో దద్దరిల్లిన అమెరికా, 22 మంది మృతి. అధికార వ్యామోహంలో ప్రధాని మోదీ, బీజేపీ మాజీ నేత సత్యపాల్ మాలిక్. కరువుపై ప్రభుత్వం చర్యలు శూన్యం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆ 3 పార్టీలు ఒకే తాను ముక్కలు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పాఠ్య పుస్తకాల్లో ఇండియా పదం తొలగింపు, మోదీ సర్కార్ బరి తెగింపు. మిజోరం ఎన్నికల బరిలో కోటీశ్వరులు. కరువు మండలాలను ప్రకటించాలి, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. గెహ్లాట్ కుమారుడికి ఈడీ సమన్లు, కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో సోదాలు. ఎరువుల సబ్సిడీకి కేంద్రం కోత. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో 13 మంది దుర్మరణం చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 9 మంది పురుషులు, 3 మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు చిక్బల్లాపూర్ పోలీస్ అధికారి నాగేష్ తెలిపారు. దసరా పండుగకు కూలీలంతా సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హోంగసంద్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పొగమంచు ఉండడంతో డ్రైవర్ నరసింహులు ఆగి ఉన్న ట్యాంకర్ను గమనించకుండా ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో 5గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా 8 మంది చిక్బల్లాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. మైనేలోని లెవిస్టన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా మరో 60 మంది వరకు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. లెవిస్టన్లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ బౌలింగ్ అలే వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. రద్దీగా ఉన్న ఈ ప్రాంతాల్లో దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వంపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ మాజీ నేత సత్యపాల్ మాలిక్ మరోసారి ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండింటినీ నెరవేరుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఇంతకుముందు హామీ ఇచ్చారన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖాముఖిలో సత్యపాల్ మాలిక్ అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమం ఛానల్లో పోస్ట్ చేశారు. అధికరణం 370 రద్దు కన్నా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించడమే స్థానికుల మనసులను అధికంగా గాయపరిచిందని సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఈ అభిప్రాయంతో ఏకీభవించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఈ విషయాన్ని గుర్తించానని అన్నారు. జమ్మూ కాశ్మీర్ సమస్యను సైనిక బలంతో పరిష్కరించలేరని, ప్రజల విశ్వాసాన్ని పొందితే ఏదైనా సాధించగలరని మాలిక్ తెలిపారు. 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుందని విమర్శించారు. ప్రధాని మోదీ అధికార వ్యామోహంతో ఉన్నారని, ప్రతి చిన్న విషయాన్ని ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని, కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు శూన్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రధానమైన ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదన్నారు. రాయలసీమ జిల్లాల్లో ప్రజలు దుర్భిక్షంతో అల్లాడిపోతున్నారని చెప్పారు. రైతులు ఖరీఫ్లో లక్షల ఎకరాల్లో పంట వేయలేకపోయారన్నారు. పంట వేసిన కొద్దిమంది రైతులు కూడా కరువు తీవ్రతతో నష్టపోతున్నారని చెప్పారు. రైతులకు ఒక్కో ఎకరానికి వేలాది రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. కంది, వేరుశెనగ వంటి పంటలు చేతికి రావడం లేదన్నారు. సాధారణంగా మెట్ట ప్రాంతాల్లో ఉండే కరువు ఆయకట్టు ప్రాంతాలకు విస్తరించిందని రామకృష్ణ చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి ఆయకట్టుకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. పట్టిసీమ నుంచి నీళ్లు ఇచ్చే అవకాశమున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో 679 మండలాల్లో 300కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని తెలిపారు. కరువు, రైతులు, పంటల స్థితిగతులు అనే అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదన్నారు.
జిల్లా అధికారులు సర్వే చేయడం లేదన్నారు. పల్లె ప్రజలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీ సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్లోనే కరువు మండలాలను నిర్ణయించిందన్నారు. పరిశీలన కోసం కేంద్ర బృందాలను పిలిచిందని, కరువుపై నివేదిక ఇచ్చి కేంద్రం సాయం కోరినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జైళ్లు, కక్షలు, కోర్టులు తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో జరిగే సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అన్ని రాజకీయ పార్టీలు, రైతు, ప్రజా సంఘాలను కలుపుకొని ముందుకు వెళతామని వివరించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అవగాహనపై చర్చలు జరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. ఇందులో భాగంగా సిపిఐకి 2 స్థానాలు ఇస్తామని జాతీయ కమిటీకి చెప్పారని, అందులో ఒకటి జనరల్ స్థానం కాగా మరొకటి ఎస్సీ రిజర్వ్ స్థానమని ఆయన స్పష్టం చేశారు. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదని ఆయన వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బహిరంగ ప్రకటనలు వచ్చాయని, ప్రతి పార్టీలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయన్నారు. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్గతంగా ఎన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీ విధానాలను, పార్టీని ధిక్కరించి ఎవరూ కూడా బయటకు వెళ్తారని అనుకోవడం లేదని అన్నారు. హైదరాబాద్లోని మగ్దుమ్ భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహులతో కలిసి మీడియాతో నారాయణ మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు మోదీ వికృత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అడ్డదారులు తొక్కైనా సరే అధికారాన్ని దక్కించుకునేందుకు చూస్తున్నారని తెలిపారు. బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే పార్టీలను కూడా ఓడించేందుకు సిపిఐ కుదిరిన చోట సర్దుబాట్లు, లేని చోట స్వంతంగా పోటీ చేస్తుందని తెలిపారు. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో రాజకీయ అవగాహన కోసం చర్చలు జరిగాయని, 2 సీట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రతిపాదించిందన్నారు. అందులో ఒకటి కొత్తగూడెం, మరొకటి చెన్నూరు అని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. పార్టీ మహాసభలు, ఎన్నికల సమయంలో తమ పార్టీ స్థానాల కోసం వివిధ అభిప్రాయాలు వస్తుంటాయని, అయితే పార్టీ అంతిమంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడే ఉంటారని స్పష్టం చేసింది. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు ఒకే తాను ముక్కలని, బీజేపీకి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా పోరాడుతున్నట్టు ఎంఐఎం వ్యవహరిస్తుంది, కానీ బీజేపీని గెలిపించేందుకు ఆ పార్టీ సాయశక్తులా కృషి చేస్తున్నదని నారాయణ విమర్శించారు. బీఆర్ఎస్ కూడా బీజేపీతో లోపాయికారిగా రాజకీయ అవగాహన చేసుకున్నదన్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేసి కవితను అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఏపీలో వైసీపీ తొత్తుగా ఉన్నందునే జగన్, అవినాష్ బయట తిరుగుతున్నారని, చంద్రబాబును లొంగదీసుకునేందుకు జైలులో వేశారని నారాయణ అన్నారు. మోదీ సర్కార్ ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాలకు అంతం కనిపించడం లేదు. సంప్రదింపులు లేవు, చర్చలు లేవు, విపక్షాలతో పంచుకోవడం లేదు, ఎవరిని విశ్వాసంలోకి తీసుకునే ఆలోచనే లేదు. పెద్ద నోట్ల రద్దు కావచ్చు, హడావిడిగా జీఎస్టీ అమలు, తాజాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్ అని ముద్రించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా అనే పేరు వాడవద్దని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగం ప్రకారం ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించింది. ఎన్సీఈఆర్టీ ప్యానెల్ ప్రతిపాదనను సభ్యులు ఆమోదించడంతో ఇకపై పుస్తకాల్లో ఇండియా అనే పేరు మాయం కానుంది. ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన ఇస్సాక్ మాట్లాడుతూ, కొత్త పుస్తకాల్లో పేర్లు మార్చాలని గతంలోనే ప్రతిపాదన ఉందని, ఇప్పుడు ఆమోదం తెలపడంతో ప్రతిపాదన అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అయితే ప్రతిపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టినప్పటి నుంచి దేశంలోని చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇండియా అనే పేరు వాడట్లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము G20 విందు ఆహ్వాన పత్రికలోనూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుకు బదులు భారత రాష్ట్రపతి అని ఉండడంతో వివాదానికి దారితీసింది. సెప్టెంబర్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన G20 నేతల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు టేబుల్పై భారత్ నేమ్ ప్లేట్ని ప్రదర్శించారు. ఇలా చాలా ప్రాంతాల్లో పేరు మార్పు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న కాంగ్రెస్ తమ కూటమిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని విమర్శించింది. తాజాగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో సైతం పేర్లు మార్చడంపై ఇండియా కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కోటీశ్వరులు పోటీ పడుతున్నారు. రాష్ట్రం చిన్నదైనా సంపదలో అభ్యర్థులు తక్కువేమీ కాదు. మిజోరం అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7న జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలోకి దిగిన మొత్తం 174 మందిలో 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులుగా తేలింది. అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం 64.4% మంది అభ్యర్థులు కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. సంపన్న అభ్యర్థుల్లో ముందుగా వినిపించే పేరు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రూ లాల్రింకిమా పచువా. ఆయనకు 69 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆయన ఐజ్వాల్ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరువాత సెర్చిప్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్కు చెందిన ఆర్ వన్లాల త్లుంగాకు 55.6 కోట్ల ఆస్తులు ఉన్నాయి. చంపై ఉత్తరం నుంచి పోటీ చేస్తున్న జోరాం పీపుల్స్ మూవ్మెంట్ నేత హెచ్ గింజలాల 36.9 కోట్ల ఆస్తులతో 3వ స్థానంలో నిలిచారు. అఫిడవిట్ ప్రకారం సెర్చిప్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి రామ్ లున్ ఎడెనా అత్యంత పేద అభ్యర్థి. ఆయన దగ్గర 1500 విలువైన చరాస్తులు ఉన్నాయి. టుయి చాంగ్ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి తవాన్ పుయ్ అభ్యర్థుల్లో అత్యధిక వయసు గల నేత. ఆయనకు 80 ఏళ్లు. బీజేపీ అభ్యర్థి 31 ఏళ్ల ఎఫ్ వాన్ హమింగ్తామ్గా ఎన్నికల బరిలో దిగిన అతి చిన్న వయస్కురాలు. వర్షాలు లేక పంటలు పండగ, ఉపాధి పనులు లేక వ్యవసాయ కూలీలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా పాలకులు మిన్నకుండిపోతున్నారు. ఈ తరుణంలో పంటలు పండగ అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఇది వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించలేని స్థితికి దారితీసింది. దీంతో కూలీలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై రైతులు, కూలీలు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరువు వలసల నివారణకు తక్షణమే ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కె తాడేపల్లి గ్రామ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపి సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిహెచ్ కోటేశ్వరరావు కార్యక్రమంలో ప్రారంభించి ప్రసంగిస్తూ వర్షాలు లేక సాగునీరు అందక అన్ని రకాల పైర్లు పూర్తిగా ఎండిపోవడంతో వ్యవసాయ కార్మికులకు కూలీ పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పేదలు కూలీ పనులు లేక నెల రోజుల క్రితం నుంచి వలసల బాట పట్టారని తెలిపారు. ప్రకాశం జిల్లాతో సహా కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయని తెలిపారు. ఈ దుర్భరమైన పరిస్థితులలో ప్రభుత్వం ప్రత్యేకంగా అధిక నిధులు కేటాయించి ఉపాధి హామీ పనులను తక్షణమే ప్రారంభించి గ్రామీణ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని సచివాలయం 1 వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శేషుకుమార్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ పాల్గొని మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు కాటకాలు ఏర్పడ్డాయని, పంట పొలాల్లో పనుల్లేక వ్యవసాయ కూలీలకు కడుపుకోత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది. ఈ కేసులో వైభవ్ను ప్రశ్నించేందుకు అక్టోబర్ 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాలని ఈడీ పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక పరీక్షా పత్రం లీక్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ నేడు సోదాలు చేపట్టింది. సీకర్, జైపూర్లో గోవింద్ సింగ్కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, మహువా కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాష్ హుడ్లా నివాసంలో పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 7 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఇలా సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. అక్టోబర్ 25న రాజస్థాన్ మహిళల కోసం కాంగ్రెస్ హామీలు ప్రకటించింది. ఆ మరుసటి రోజు అక్టోబర్ 26న రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్పై ఈడీ దాడులకు దిగింది. నా కుమారుడు వైభవ్కు సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రయోజనాలను పొందాలని బీజేపీ కోరుకోవడం లేదు. అందుకే ఇలా ఈడీతో ఇలా ఎర్ర గులాబీలు పంపిస్తోందని నేను చాలాసార్లు చెప్పాను. నా మాటలు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి అని గెహ్లాట్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ హామీలు గుప్పించిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎరువులపై ఉన్న సబ్సిడీని కూడా ఎత్తేసే కుట్రకు తెగబడుతుంది. ఈ పంట సీజన్కు నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి ఎరువులకు సంబంధించిన సబ్సిడీ రేట్లను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సబ్సిడీ కింద 22,303 కోట్ల విడుదలకు ఆమోద ముద్ర వేసింది. రైతులకు సులభంగా అందుబాటు ధరల్లో ఎరువులు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదంటూ ఎప్పటిలాగే సవతి తల్లి ప్రేమను కురిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ ఆ భారాన్ని రైతులపై మోపట్లేదని, ఎరువుల ధరలు ఎంతమాత్రం పెంచట్లేదని పనిలో పనిగా మొసలి కన్నీరు కార్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయ రంగమే ఆయువుపట్టు. రైతుల్లో 95% చిన్న సన్నకారు రైతులే. వీరిపై ఎరువుల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వాలు ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నాయి. కొన్నేళ్లుగా దేశంలో సాగుభూమి విస్తీర్ణం పెరగడంతో పాటు వాణిజ్య పంటల సాగు కూడా పెరగడంతో రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగింది. దానితో పాటే ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ పెంచాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీ సర్కార్ ఆ విషయాన్ని వదిలేసి ఎరువుల సబ్సిడీ భారాన్ని వదిలించుకోవడం గురించే ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే సేంద్రియ సాగును ప్రోత్సహించే పీఎం ప్రణామ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఎరువులపై ఇచ్చే సబ్సిడీకి కేంద్రం 57% కోత విధించడం గమనార్హం. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై మొత్తంగా సబ్సిడీ 2.54 లక్షల కోట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం దీన్ని 1.75 లక్షల కోట్లకు తగ్గిస్తున్నట్టు గత ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ నివేదిక ద్వారా అర్థమవుతుంది. ఎరువులు దొరక్కపోవడంతో మధ్యప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో లైన్లలోనే నిలబడి రైతన్నలు ప్రాణాలు విడిచిపెడుతుండడం దేశంలో ఎరువుల కృత్రిమ కొరతకు తార్కాణాలుగా కనిపిస్తున్నాయి. భారత్ లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానీ ప్రణామ్ స్కీమ్ను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ విధంగా చేస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.